ఇందులోంచి బయటికి తీసేసుకుందాం ఆవకాయ పచ్చడిని. ఇలా ఇదిగోనండి, కొత్త ఆవకాయ పచ్చడిని మరి తీసేసుకున్నాం చక్కగా ఇలాగా. ఇప్పుడు మిగిలింది మనం ఎప్పుడు కాపుతా అప్పుడు మనం తీసుకొని చక్కగా. హాయ్, హలో, నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే నేను కొత్త ఆవకాయ పచ్చడి పట్టి చూపిస్తానండి. ఆవకాయ ఎన్ని రోజులు తిన్నా, ఎన్ని సంవత్సరాలు తిన్నా ఇంకా తినాలనుకుంటాం కదా. ఆవకాయ రుచి అలాంటిదండి. కాబట్టి ఈరోజు కొత్త ఆవకాయ పచ్చడి కొలతలతో సహా చూపిస్తానండి. చాలా ఈజీగా పట్టుకోవచ్చు. పచ్చడి పట్టడం రాని వాళ్ళు కూడా పట్టేయచ్చు అంత ఈజీగా. మరి రండి చూపించేస్తాను మన కిచెన్లోకి. 1 కేజీ ఆవకాయ పచ్చడి పట్టడం కోసం ఒక 5 మామిడికాయలను తీసుకున్నానండి. రసాలు అనమాట. చాలా బాగుంటుంది కదా రసాలు, చక్కగా పుల్లగా ఉంటుంది. బజార్ నుంచి తీసుకొని రావగానే నీటిలో వేసేసుకొని శుభ్రంగా 1 గంట పైనంతా ఇలా మనం చేతితో రుద్దుకుంటూ నానబెట్టుకొని తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్నాక తర్వాత ఒక పొడి క్లాత్ పెట్టుకొని మామిడికాయల్ని శుభ్రంగా తుడిచేసుకొని అప్పుడు మనం ఇలాగా ముక్కలు కోయించేసుకున్నామండి. ముక్కలు బజార్ నుంచి తీసుకురాగానే వాటిని మళ్ళీ శుభ్రంగా ఇలాగా ఒక పొడి బట్టను తీసుకొని ఇలా ఎక్కడ తడి లేకుండా ఇలా మొత్తం అంతా ఇలా తుడిచేసుకోవాలండి. చక్కగాను తుడిచేసుకొని ఈ పైన ఇలా కొంచెం తెల్లని లేయర్ వస్తుంది కదా, నేను అన్ని శుభ్రం చేసేసుకున్నానండి. మళ్ళీ చెప్తున్నాను, ఈ తెల్లని లేయరు ఉంటే పాడైపోద్ది అనమాట పచ్చడి. ఇగో ఇలాగా తీసేసుకోవాలండి. మొత్తం అన్నీ కూడా తీసేసుకొని చక్కగా 15 నిమిషాలు ఫ్యాన్ కింద వేసుకొని, ఇంకేమన్నా తడి ఉన్నట్టయితే కనుక పోతుంది కాబట్టి మొత్తం తుడిచేసుకున్నాను. 15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుందామండి ముక్కలన్నిటిని. 15 నిమిషాల నుంచి ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్నామండి. ఇప్పుడు ముక్కల్ని మనం చక్కగా చేతులు అవి నీట్గా పొడిగా ఉండాలండి, తడిగా ఉండకూడదు. పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా. ఇప్పుడు ఏదన్నా ఒక కొలుచుకునేది, మన ఇంత గ్లాస్ ఉంటే గ్లాసు, అలాగే ఏదన్నా బౌల్ ఉంటే బౌలు, దీంతో ఇలా మనం కొలిచేసుకుందామండి. ఇలా దీంతో కరెక్ట్గా 4 అవ్వాలండి. ఏదైనా సరే కొలత 4 గిన్నెలు అవ్వాలి. ఇక మరి కొలిసేసుకుందాం. ఫుల్గా 4 ఇలా వేసేసుకొని ఎన్ని వస్తాయో చూడండి. 1 వేసుకున్నాం కదా, 2, 3 చూడండి, ఫుల్గా 4 అనమాట అవ్వాలి మనకి కొలత. కరెక్ట్గా 4 అయిపోతాయండి. ఇదిగో ఇది 4వది అనమాట. ఇదిగోనండి కరెక్ట్గా 2, 3 ముక్కలు తక్కువ, 4 కరెక్ట్గా ఉన్నాయి. 4 అయినాయి అనమాట గిన్నెలు. ఈ గిన్నెతోటి కొలుచుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నానండి, ఒక పెద్దది. ఇది వేరుశనగ నూనె అండి, పల్లి నూనె అనమాట. పచ్చళ్ళు ఎప్పుడైనా పల్లి నూనె కానీ నువ్వుల నూనెతో కానీ పట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో మనం కొంచెం వేసుకుందామండి. ఇది కేజీ అండి, అంటే 1 కేజీ వేరుశనగ నూనె అనమాట. ఇందులో కొంచెం వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఉన్నది పక్కన పెట్టేసుకుందాం. ఇందులో మనం ఈ కట్ చేసుకొని పెట్టుకుని శుభ్రం చేసుకున్న మామిడి ముక్కల్ని ఇలా వేసేయాలండి నూనెలో. ఇలా వేసుకున్నట్టయితే కనుక పచ్చడి ఎన్నాళ్ళైనా సరే పాడవదండి. చక్కగా గట్టిగా ఉంటుంది ముక్క. ఇలా మనం నూనెలో ముందు వేసేసుకొని ముక్కలన్నిటిని నూనె పట్టించేయాలండి మొత్తం అంతా. ఇందులో ఇలా పట్టించేసుకుంటే కనుక ఆ ముక్క అసలు పాడవదు, గట్టిగానే ఉంటుందండి సంవత్సరం అయినా కానీ. ఇలా అన్నీ వేసేసుకుందాం. ఇలా ముక్కలన్నిటికి మనం నూనె పట్టించేసుకున్నామండి మొత్తం అన్నీని. ఇలా ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఆవపిండి, కారం అన్నీ కలిపేసుకుందామండి. ఇదిగో ఈ బౌల్ తోటే కదా మనం కొలుసుకున్నాం. దీంతో 3/4 కప్పు అండి, ఫుల్ కప్పు కాదు, హాఫ్ తల్లగొట్టి ఆవపిండి, పచ్చి ఆవపిండినండి. ఇంట్లో పౌడర్ చేసుకున్నాను, ఆవాలు తెప్పించుకొని. ఒక బౌల్ తీసుకొని పెద్దది కలుపుకోవడానికి ఒక పెద్ద గిన్నె, ఇందులో వేసేసుకుందామండి ఆవపిండిని. కారం ఫుల్గా తీసుకున్నానండి. ఇదే బౌల్తో చూడండి ఫుల్గా వేసేసుకోవాలి కారము. ఇది 3 మ్యాంగో పచ్చళ్ళ కారం అండి, కూర కారం కాదు ఇది. ఇగో చాలా బాగుంటుంది అనమాట 3 మ్యాంగోస్ పచ్చళ్ళ కారం. ఇదిగో ఇందులో వేసేసుకుందామండి. ఫుల్గా తీసుకున్నాం అనమాట. దీంతో ఉప్పు 1/2 కప్పు అండి.
ఇది ఉప్పు కాళ్ళని తీసుకొని నేను పౌడర్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా బయట ఆరబెట్టుకున్నానండి ఎండలోని. ఒక 10 నిమిషాలు ఆరబెట్టుకొని అప్పుడు పౌడర్ చేసుకున్నానండి ఉప్పు కళ్ళని. ఇదిగో హాఫ్ తీసుకున్నానండి. సరిపోతే మళ్ళీ వేసుకుందాం. సాల్ట్ ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఎక్కువ వేయకపోవచ్చు కదా. ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో 2 స్పూన్స్ పసుపు వేసుకుందామండి. టీ స్పూన్స్ పసుపు వేసుకొని ఇలాగా ఇవి అన్నీ కలిపేసుకోవాలండి. చెయ్యి ఎప్పుడు నీట్గా తడి లేకుండా పొడిగా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని మొత్తం అన్నీ ఉప్పు, కారం, పసుపు, ఆవపిండి చక్కగా కలిసిపోతుంది కదా. ఇలా కలిపేసుకొని మెంతిపొడి అండి. పచ్చి మెంతుల్నే పౌడర్ చేసుకున్నాను. దీనిలో పావు అనమాట. చూడండి, అన్నిటికన్నా తక్కువ ఇదే పావు. ఇదిగో పావు కప్పు ఇలా వేసేసుకొని దీన్ని కూడా మనం మెంతిపిండిని కలిపేసుకుందామండి. ఇలా ఇప్పుడు ఈ నూనెలో మనం కలుపుకున్నాం కదా మామిడి ముక్కలు తీసుకొని ఇందులో వేసేసుకోవాలండి. వేసుకుని ఇలా కొంచెం కొంచెం ఇలా కలుపుకుంటూ, అలాగే మళ్ళీ వేసుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా ఇలా మొత్తం అన్నీ ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఇలా అన్నీ వేసేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ మనం మొత్తం అన్నీ కలిపేసుకున్నామండి మామిడి ముక్కలు. ఇదిగో వెల్లుల్లిపాయలండి. వెల్లుల్లిపాయ గుళ్ళు ఇలా వలుసుకొని ఒక 100 గ్రాముల పైన వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. 150 గ్రామ్స్ వేసుకున్నా పర్వాలేదు, చాలా బాగుంటుంది. పచ్చళ్ళలో వెల్లుల్లిపాయ గుళ్ళు చాలా రుచిగా ఉంటాయి కదా. ఇలా కలిపేసుకున్నాం కదండి. మిగతా ఆయిల్ కూడా మనం వేసేసుకుందాం. ఇది 1 కేజీ ఆయిల్ అండి. 800 గ్రాముల నుంచి 850 గ్రాములు సరిపోతుంది. మళ్ళీ కావాలితే మనం వేసుకుందాం. ఇలా మొత్తం అంతా కలిపేసుకుందామండి. చక్కగా మనం ఇలా కలిపేసుకున్నామండి. ఇప్పుడు మనం ఈ పచ్చడిని జాడీలోకి వేసేసుకుందాం. పచ్చడిని జాడీలోకి వేసేసుకుందామండి. జాడీని చక్కగా తుడిచేసుకొని పొడిగా ఉన్న గుడ్డతోటి నీట్గా తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకొని అప్పుడు జాడీలోకి మనం ఇలా పచ్చడిని వేసుకోవాలండి. ఇలా మనం వేసేసుకుందాం. పచ్చడి అంతటిని వేసేసుకుందాం. ఇలా పచ్చడి అంతా జాడీలోకి వేసేసుకున్నామండి. అస్సలు నీళ్ళు తగలకుండా 3 రోజుల పాటు మనం చక్కగా ఏదైనా క్లాత్ కానీ లేదంటే జాడీ మీద ఇలా మూత పెట్టుకొని నీట్గా పెట్టుకున్నాక 3 రోజులు పోయాక నూనె అంతా పైకి వస్తుంది. అప్పుడు మీకు చూపిస్తానండి. 3 రోజులు పోయాక చూద్దాం పచ్చడి ఎలా ఉంటుందో. చూద్దామండి. ఆవకాయ పట్టుకుని 3 రోజులైంది. చూసారా, ఆయిల్ చక్కగా పైకి వచ్చింది కదా. నేను 1 కేజీ ఆయిల్ వేసేసానండి మొత్తం అంతాను. ఇగో చక్కగా చూడండి ఎంత బాగా ఊరిందో. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను మీకు. రోజుకు ఒకసారి నేను మూత ఓపెన్ చేసుకొని ఈ జాడీలోను కలుపుకున్నానండి. చక్కగా మంచి పొడుగు గరిటె పెట్టుకొని ఇప్పుడు మనం ఇందులోకి తీసుకుందామండి. ఎంత కావాలో అంత తీసుకొని 3 రోజుల తర్వాత ఉన్నది చక్కగా జాగ్రత్తగా చూసుకున్నట్టయితే కనుక చక్కగా సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు కొంచెం మనం జాడీలోంచి బయటకు తీసేసుకుందాం. ఇదిగోనండి, కొత్త ఆవకాయ పచ్చడిని మరి తీసేసుకున్నాం చక్కగా ఇలాగా. ఇప్పుడు మిగిలింది మనం ఎప్పుడు కాపుతా అప్పుడు మనం తీసుకొని చక్కగా ఈ జాడీ కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మరి ఊరి కొలిది చాలా బాగుంటుంది. సంవత్సరం పైన నిల్వ ఉంటుందండి. చక్కగా తడి లేకుండా భద్రపరచుకున్నట్టయితే జాడీలో కానీ బాటిల్స్లో కానీ దేనిలో అయినా వేసుకొని చక్కగాను తడి చేతులు కాకుండా తడి స్పూన్స్ కాకుండా చూసుకున్నట్టయితే కనుక సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. రుచి అయితే అద్భుతంగా ఉంటుంది కదండి. ఆవకాయ పచ్చడి కలిపిన దానిలోనే చక్కగా మనం వేడి వేడి అన్నం వేసుకొని ఇలా మొత్తం అంతా కలిపేసుకొని లాస్ట్లో తింటే మరి ఉంటుందండి. చాలా బాగుంటుంది కదా, చాలా రుచిగా ఉంటుంది కదా. ఇలా కలుపుకొని తిన్నట్టయితే కనుక మరి చూసారు కదా ఫ్రెండ్స్.
కొత్త ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. వీడియోని చూస్తే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూ ఉండండి నిమిషాత్మ మంగళం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.